ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేన వ్యూహం బూమరాంగ్ అయింది. ఉపాధ్యాయ సంఘాల పోరులో పెద్దరికం చేయాలన్న ప్రయత్నం వికటించింది. అక్కడితో ఆగకుండా విజేత కూడా తమ అభ్యర్థిని ప్రకటించుకోవడాన్ని వైసీపీ ఎండగట్టేస్తోంది. మరోవైపు పీఆర్టీయూ విజయాన్ని కూటమి భాగస్వామి బీజేపీ ఎంజాయ్ చేస్తోంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మేధావి వర్గం ఆలోచనలను పసిగట్టకుండా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాయనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. వైఫల్యం ఎక్కడ జరిగింది, బాధ్యులు ఎవరు అనే పోస్టుమార్టం మొదలయ్యింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పీడీఎఫ్ ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గతంలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలు పనిచేసిన దాఖలాలు లేవు. అలాంటిది ఒక అభ్యర్థి పక్షాన అధికార పక్షం నిలబడడం, టీచర్లను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించడం నెగిటివిటీకి కారణమయ్యిందనే విశ్లేషణ జరుగుతోంది. ఇక్కడ గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు అనే చర్చ కంటే ఉత్తరాంధ్ర మా బలం అని చెప్పుకుంటున్న చోట పరాజయం, దాని వెనక కారణాలను సమీక్షించుకుంటూ పోతే నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలో స్పష్టమైన చీలిక ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు, బీజేపీ బహిరంగంగానే పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడుకి పనిచేశాయి. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన పార్టీల ఆలోచనలను ప్రభావితం చేయవద్దని బీజేపీ నేత మాధవ్ హెచ్చరించారు. బీజేపీ విభేదించిన దానిని సమీక్షించుకోకుండా జనసేన, టీడీపీ ఒక్కటై రఘువర్మకు అండగా నిలిచాయి. మద్దతు ప్రకటించినంత ఈజీగా టీచర్ల సంఘాలను ఒప్పించడం, పీడీఎఫ్ వ్యూహాలను అంచనా వేయడంలో వైఫల్యం చెందాయి. శ్రీనివాసుల నాయుడుని విజేతగా ప్రకటించే సమయంలోనూ హైడ్రామా నడిచింది. ఏ కారణం చేతనైనా ఫలితాల్లో తేడా వస్తే ఎంటనయ్యేందుకు బీజేపీ రెడీ అయ్యింది. శ్రీనివాసుల నాయుడు విజయాన్ని తమ వ్యూహంగా చెప్పుకునేందుకు ప్రయత్నించి టీడీపీ విమర్శల పాలయ్యింది. సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలు పెట్టుకుని గెలిచినందున శ్రీనివాసుల నాయుడు కూటమి అభ్యర్థినని క్లెయిమ్ చేసుకోవాలి అనే ఆలోచనకు పీఆర్టీయూ గండి కొట్టింది. తనను రాజకీయ పార్టీలకు అంటగట్టవద్దని శ్రీనివాసుల నాయుడు చెప్పేశారు. ఉపాధ్యాయ పార్టీ, ఉపాధ్యాయ మనిషిని, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మద్దతు కలిపి ఇస్తే నేను ఎమ్మెల్సీ ఈరోజు అయ్యాను. సో మేము అందరం ఉపాధ్యాయ సమస్య పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రధానమైన ప్రభుత్వ, ప్రైవేటు రంగం నుంచి ఓటర్లుగా ఉన్న టీచర్ల ఆలోచనలను పసిగట్టే దిశగా కూటమి నాయకత్వం ఆలోచనలు చెయ్యకపోవడం పెద్ద ఫెయిల్యూర్. కొందరు అంతర్గతంగా విభేదించినా మరికొందరు అంటి ముట్టనట్టు వ్యవహరించడానికి కారణం అదే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ హుందాగా వ్యవహరించిందనే చర్చ జరుగుతోంది. పరోక్షంగా పీఆర్టీయూకి మద్దతిచ్చినప్పటికీ ఆ ప్రచారం ఎక్కడా తమ మీదికి రాకుండా పగడ్బందీగా వ్యవహరించింది. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకోవాలి అనే ఆతృత వెనుక అంతరార్థం ఏంటని మంత్రి అచ్చెన్నకు చురకలంటించారు మాజీ మంత్రి అమర్నాథ్. ప్రతి నెల జీతాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, వారి తాలూకా కడుపు మంటకి నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం. ఆ ప్రభుత్వం తాలూకా పనితీరుకి, గడిచినటువంటి 9 మాసాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి తెలుగుదేశం, జనసేనల్లో అంతర్గత సమీక్షకు కారణమయ్యింది.